ఈ మొత్తం ప్రకృతిలోనే అత్యంత కష్టమైన విషయం అన్నదాన్ని మనం సృష్టిగా చెప్తుంటాం. అందులో ముఖ్యంగా జననం ఏదైతే ఉందో అది దేవుడు ఆదేశిస్తేనే జరుగుతుందని ప్రతి ఒక్కరు భావిస్తారు. వీటికి తోడు మాతృత్వం అన్నది ఎంతో మధురమైన అనుభవం కాబట్టి అమ్మ నాన్న అని పిలిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ తహతహలాడతారు. అవసరమైతే ఎంత ఖర్చు పెట్టడానికైనా సరే సిద్ధపడతారు. ఇదే ఇవాళ కొద్దిమందికి వ్యాపారాస్త్రంగా మారిపోయింది. ఈ వ్యాపారము 3 పువ్వులు 6 కాయల్లా వెలుసిల్తున్న నేపథ్యంలో ఎవరైనా సరే తమకు పిల్లలు పుట్టట్లేదని, తమకు పిల్లలు పుట్టాలని ఎవరైనా కోరుకుంటే వాళ్లను ఎందాకైనా తీసుకెళ్ళి వాళ్లకు చాలా తీపికైన కబుర్లు చెప్పి ఆ కమ్మనైన మాట అమ్మ అనే ఒక పదాన్ని వాళ్లకు పరిచయం చేస్తామంటూ చెబుతారు. అందులో భాగంగానే వివిధ కారణాలతో తల్లి కాలేని వాళ్ళు, తల్లిదండ్రులుగా మారలేని వాళ్లను ఇప్పుడు ఈ IVF అలాగే ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు టార్గెట్ చేసి మరీ ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి లక్షలాది రూపాయలు గుంజుతున్నారు. ఇందులో 2 రకాలు. ఒకటి, స్వతహాగా వాళ్లకు సమస్యలుండి ఆ సమస్యల కారణంగా ఎందుకో అమ్మ అనిపించుకోలేకపోతున్నాము, లేకపోతే ఎందుకు నాన్న అని పలకించలేకపోతున్నాము అనే బాధలో కొద్దిమంది ఉంటే, మరికొద్దిమంది వాళ్లకున్న ఇమేజ్ దృష్ట్యా లేదా వాళ్లకున్న పరిస్థితుల దృష్ట్యా సరోగసీ ద్వారా అయినా సరే పిల్లలను కలాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరినీ టార్గెట్ చేసుకొని కొద్దిమంది చేస్తున్న ఈ వ్యాపారమే అమ్మకానికి అమ్మతనం. ఆ పాయింట్ని డీకోడ్ చేద్దాము. డీకోడ్ చేసే క్రమంలో మనము కొన్ని పాయింట్స్ని ఖచ్చితంగా ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. మొదటగా ఎందుకు పిల్లలు పుట్టట్లేదు అనడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాల్లో ఒక్కొక్కటిగా మనం చూస్తే మాత్రం ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఫైనల్గా ఈ ఒక్క పాయింట్ అంటే IVF కానివ్వండి, IUF కానివ్వండి, సరోగసీ ఇలాంటి కొన్ని ప్రక్రియల ద్వారానే మీకు పిల్లలు పుట్టిస్తామంటూ వాళ్ళు చెప్తారు. దానికి కారణాలు తల్లిదండ్రులకు సంబంధించిన ఈ సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలు. అంటే మగవాళ్ళు అయితే వీర్యం కానివ్వండి, ఆడవాళ్ళు అయితే అండం కానీ విడుదల కాకపోవడము, లేదా వాళ్ళకు గర్భాశయంలో ఉన్న సమస్యలు. వీటిని యూజ్ చేసుకొని IVF అలాగే సరోగసీ ప్రక్రియల్ని ద్వారా మీకు పిల్లల్ని కలిగేలా చేస్తాము అంటూ ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అన్నవి వాళ్ళ మీద ప్లాన్ చేస్తాయి. అందులో భాగంగానే మొదటగా అసలు IVF అంటే ఏంటి? దీన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. అంటే పిల్లలను కలిగించడానికి చేసే ఒక రకమైన ప్రక్రియ ఇది. అలాగే సరోగసీ అని మరొకటి ఉంటుంది. అది కూడా ఈ 2 సంతానోత్పత్తి సమస్యలను అధిగమించడానికి ఉపయోగించే వైద్య ప్రక్రియలని చెప్పాలి. ఒకసారి ఈ IVF అంటే ఒకసారి చూద్దాం. IVF అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. అంటే ఇది ఒక సంతానోత్పత్తికి సంబంధించిన సాంకేతికత. అందులో ముఖ్యంగా గుడ్డు అంటాం, అంటే అండాశయంలో నుంచి ఏదైతే గుడ్డు ఉంటుందో ఓవం అంటారు. అలాగే స్పర్మ్ని రెండింటినీ శరీరం వెలుపల అంటే బాడీలో కాకుండా బయట తీసుకొని వచ్చి వాటిని ల్యాబ్లో కలిపి ఫలదీకరణ చేస్తారు. ఆ తర్వాత ఏర్పడిన ఎంబ్రియోని అంటే భ్రూణం అంటారు దాన్ని స్త్రీ గర్భాశయంలో అమర్చడము, దీన్ని మనము IVF అంటాం. ఇక దీనికోసం కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, వాటిని చేయాల్సి వస్తుంది, కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఓవరీ స్టిమ్యులేషన్ అని స్త్రీకి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి అప్పుడు వాళ్ళ గర్భాశయంలో ఎక్కువ గుడ్లు ఉత్పత్తి అయ్యేలాగా ప్రోత్సహిస్తారు. వాటిలో నుంచి అల్ట్రాసౌండ్ ఉపయోగించి ఆ గుడ్లను సేకరించి తర్వాత ఈ గుడ్లను ఏవైతే ఉందో ల్యాబ్లో స్పర్మ్తో కలిపి ఈ భ్రూణాన్ని తయారు చేస్తారు. అంతేకాకుండా ఈ ఎంబ్రియో బదిలీ ద్వారా అంటే ఆరోగ్యవంతమైన భ్రూణాన్ని తర్వాత స్త్రీ గర్భాశయంలో ప్రవేశపెడతారు. అక్కడ అమర్చడం ద్వారా ఆ పిల్లలను కలిగేందుకు అవకాశం క్రియేట్ చేస్తారు. దీనికోసం గర్భాన్ని తనిఖీ చేస్తారు. కొన్ని వారాలు చూసి నిజంగానే గర్భం ఏర్పడిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్లకు బయటికి పంపిస్తారు. వీటి కోసం ఫెలోషిప్ ట్యూబ్లు బ్లాక్ అయినప్పుడు, అలాగే స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న మగవాళ్ళు ఉన్నప్పుడు, లేదా కొన్ని వివరించలేని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటివన్నీ ఉన్నప్పుడు IVF అన్నది ఉపయోగపడుతుంది. దాని ద్వారా అంటే ఇక్కడ సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో అదే తల్లికి సంబంధించిన అండాన్ని అదే తండ్రికి సంబంధించిన వీర్యాన్ని కలిపి ఈ IVF పద్ధతి ద్వారా పిల్లల్ని కలిగేందుకు అవకాశం కలిగేలాగా తయారు చేసి వాళ్ళ కడుపులో ఉంచి తర్వాత ఆ గర్భం తర్వాత పిల్లల్ని ఏదైతే ఉందో రెగ్యులర్ ఫార్ములా తీసుకొస్తారు. అలా కాకుండా సరోగసీ అనే దాన్ని ఏంటంటే సరోగసీ మదర్ అని ఉంటారు. అయితే వీళ్ళు బయట ఒక ఫ్యామిలీ లేదా ఎవరైనా ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి వాళ్ళు వీళ్ళ కోసం గర్భం ధరించాల్సిన అవసరం ఉంటుంది. వాటిలో కూడా వీటిని ఇంటెండెడ్ పేరెంట్స్ అని అంటారు అనమాట. సో వాళ్ళని తీసుకొని దీంట్లో ట్రెడిషనల్ సరోగసీ ఒక ఫార్ములా ఉంటుంది. అందులో సరోగేట్ మదర్ యొక్క గుడ్డు ఏదైతే ఉంటుందో ఆ గుడ్డును తీసుకొని ఆ హస్బెండ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఇంటెండెడ్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వీర్యాన్ని
వాళ్ళకి జన్యు సంబంధం కలిగేలాగా పెట్టుకొని దాని ద్వారా వాళ్ళకు పిల్లల్ని కలిగిస్తే ఆ సరోగసి మదర్ తనే, అండం తనదే, కానీ వీర్యం మాత్రం వేరొక వాళ్ళది యూజ్ చేసి అలా తయారు చేస్తారు. లేకపోతే జెస్టేషనల్ సరోగసి అంటారు. అంటే ఈ గుడ్డుని అలాగే స్పర్మ్ని రెండింటిని, అంటే డోనర్ సంబంధించిన గుడ్డుని స్పర్మ్ని ఉపయోగించి ఐవీఎఫ్ ద్వారా ఆ ఎంబీని తయారు చేసి వాడిని తీసుకెళ్ళి సరోగేట్ మదర్ ఎవరైతే ఉన్నారో ఆమెతో అక్కడ బిడ్డను కలిగేలాగా చేస్తారు. దాంట్లో ఆబ్వియస్లీ ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఎలాంటి జన్యు సంబంధం ఉండదు. అలాంటి దాంట్లో వీళ్ళు ఇప్పుడు చేసుకొని వెళ్తారు. సో ఇలా ఈ సరోగేటీ మదర్ కానివ్వండి, లేకపోతే సరోగసి కానివ్వండి, ఐవీఎఫ్ కానివ్వండి, ఇవి తీసుకొచ్చి వాళ్ళను అలా చేస్తారు. ఆ సందర్భంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఐవీఎఫ్ అయితే డైరెక్ట్ వాళ్ళ గర్భంలో జరుగుతుంది. సరోగసి మాత్రం ఏంటంటే వేరే వాళ్ళది గర్భాశయంలో పిల్ల పుట్టిన తర్వాత తీసుకొచ్చి ఎవరైతే ఇంటెండెడ్ పేరెంట్స్ ఉన్నారో వాళ్లకు తీసుకొస్తారు, వాళ్ళకి ఇచ్చేస్తారు. సో తద్వారా ఇక్కడ సమస్య ఏముండదు. అంతేకాకుండా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి ఒకటి ఉంటుంది. ఈ సరోగసికి సంబంధించి భారతదేశంలో సరోగసి చట్టాలు ఉంటాయి, వాటికి అనుగుణంగా మాత్రమే ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అది కాకుండా డిఫరెంట్గా చేస్తున్నారు. దాని కారణంగానే ఇలా అవుతుంది. అయితే ఈ సరోగసి మదర్ సంబంధించిన డిస్కషన్ జరిగే క్రమంలో చాలామంది సెలబ్రిటీస్ ఇలా సరోగసి ద్వారా పేరెంట్స్ అనే పరిస్థితులు ఉన్నాయి. మనం ఒకవేళ దేశవ్యాప్తంగా చూసినప్పుడు ప్రియాంక చోప్రా అలాగే నిక్ జోనస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా 2022లో సరోగసి ద్వారా మాలతి మేరీ అనే ఒక పాపకు జన్మనిచ్చారు. అంతేకాదు షారుఖ్ ఖాన్ అలాగే గౌరీ ఖాన్ కూడా ఈ 2013 ద్వారానే వాళ్ళ 3వ సంతానం ఎవరైతే అబ్రహాం ఉన్నారో అబ్రామ్ని అట్లానే వాళ్ళు జన్మనిచ్చారు. అమీర్ ఖాన్ అలాగే కిరణ్ రావు కూడా 2011లో సరోగసి ద్వారానే ఆజాద్ రావు ఖాన్ని వాళ్ళు జన్మనిచ్చారు. అంతేకాకుండా ఆమె సమస్యలు ఉన్నాయవన్నీ. తర్వాత కరణ్ జోహార్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, ఆయన బాలీవుడ్ డైరెక్టరు. అయితే ఈ దర్శక నిర్మాత ఎవరైతే ఉన్నారో 2017లో సరోగసి ద్వారా యష్ అలాగే రూహి అనే ఇద్దరు కవలలకి ఆయన తండ్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన సింగిల్ ఫాదర్గా ఉంటూనే వాళ్ళకి ఇద్దరిని చూసుకుంటున్న పరిస్థితి అనిపిస్తుంది. ఇక శిల్పా శెట్టి అలాగే రాజ్ కుంద్రా కూడా 2020లో సరోగసి ద్వారా సమీరా శెట్టి అనే తమ కూతురికి జన్మనిచ్చారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. అంతకుముందు అప్పటికే వియాన్ అని ఒక కొడుకు కూడా ఉన్నారు. అయితే ప్రీతి జింతా అలాగే జీఎన్ఎఫ్ గుడ్ కూడా సేమ్ అలానే వాళ్ళకి ఒక ఈ సరోగసి ద్వారానే కవలలు ఇచ్చారు. వాళ్ళకి జై అలాగే గియా అని చెప్పి పేర్లు కూడా పెట్టారు. సో ఇక్కడ సరిపోవట్లేదు. మనము తెలుగు టాలీవుడ్కి సంబంధించిన వాళ్ళకు కూడా మనం ఒకసారి చూస్తే వీళ్ళు కూడా ఇలాంటి కొన్ని ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది సరోగసిని యూజ్ చేశారు కానీ బట్ కొద్దిమంది మాత్రమే ఓపెన్గా మాట్లాడారు. వాళ్ళు మనకి ప్రముఖంగా వినిపించేవారు మాత్రం రామ్ చరణ్ అలాగే ఉపాసన కామినేని. వీళ్ళు కూడా 2023లో సరోగసి ద్వారానే వాళ్ళ మొదటి సంతానం ఎవరైతే క్లిన్కారా ఉన్నారో క్లిన్కారాను కూడా అలానే వాళ్ళు జన్మనిచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక నయనతార అలాగే విఘ్నేష్ శివన్ సంబంధించి వీళ్ళ గురించి కూడా బాగా తెలుసు. 2022లో వీళ్ళు కూడా ఇద్దరు కవలల పిల్లలకు ఉయిర్ అలాగే ఉలగ్లాను వీళ్ళు కూడా జన్మనిచ్చిన పరిస్థితుల్లో. ఇది 2016లో వీళ్ళు పెళ్లి చేసుకున్నా సరే ఆ తర్వాత ఐసీఎంఆర్ మార్గదర్శనాలు పాటించి వాళ్ళు ఇద్దరికి జన్మనిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా మంచు లక్ష్మి కూడా, ఈమె కూడా 2014లో సరోగసి ద్వారానే విద్యా నిక్సన్ అనే ఆమె కూడా అలానే జన్మ ఇచ్చింది. సో ఇలా చూస్తే మాత్రం ఖచ్చితంగా చాలామంది దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. సరోగసి విషయంలో ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. ఈ సృష్టి హాస్పిటల్ ఏదైతే ఈ అవకతవకలు పాల్పడిందో దానికి సంబంధించిన బ్రేక్ చేసిన రూల్స్ ఏంటి అన్నది ఒకసారి మనము ఇక్కడ డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారం తెరపైకి వచ్చిందే ఈ సృష్టి హాస్పిటల్ సంబంధించిన ఈ వ్యవహారం వల్ల. అలాంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఉందో సృష్టి అన్నది యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అనే పేరుతో వీళ్ళు ఈ సరోగసి కేసుకు సంబంధించి చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడ్డారని చెప్పేసి వీళ్ళు గుర్తించడం కానివ్వండి, అలాగే వాళ్ళ మీద కేసులన్నీ చేశారు. ఇందులో వీళ్ళు ముఖ్యంగా చూస్తే మాత్రం 2021లో భారతదేశంలో అమలులోకి వచ్చిన సరోగసి రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఉల్లంఘించారు. అంతేకాకుండా ఇందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే కమర్షియలైజేషన్ ఆఫ్ సరోగసి 2021 సరోగసి యాక్ట్ ప్రకారము డబ్బు కోసం సరోగసి అన్నది చేయకూడదు. కేవలం ఆల్ట్రుయిస్టిక్ సరోగసి అంటే వాళ్ళ బంధువులు కానివ్వండి లేదా ఎవరైనా సరే సామాజిక సేవ పేరుతో డబ్బులు లేకుండా ఎవరైనా చేస్తే మాత్రమే ఆ సరోగేట్ తల్లికి సంబంధించిన వైద్య ఖర్చులు బీమాను తీసుకొని వాళ్ళు ఇలాంటి చేయాలి. కానీ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో కమర్షియలైజ్ చేసింది. క్లయింట్ల దగ్గర నుంచి 20 నుంచి 30 లక్షల రూపాయల వరకు కూడా వసూలు చేసి ఆ డబ్బుల బదులు వాళ్ళు సరోగసి పేరుతో బిడ్డల్ని అమ్మేశారన్నది ఇప్పుడు అక్కడ ఆరోపణలు అనిపిస్తున్నాయి. ఇక కీలకమైన అంశము తప్పుడు డాక్యుమెంటేషన్ అలాగే ఫోర్జరీ. సరోగసి ప్రక్రియ చేసినప్పుడు ఏంటంటే ఏవైతే బర్త్ సర్టిఫికేట్స్ ఉన్నాయో ఐవీఎఫ్ రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చట్టబద్ధంగా పారదర్శకంగా ఉండాలి. కానీ సృష్టి సెంటర్ మాత్రం మొత్తం అన్నిటినీ మ్యానిపులేట్ చేసి ఫోర్జరీ చేసి
బిడ్డలు వాళ్ళకే జన్మించినట్టుగా సరోగసీగా ద్వారానే జన్మించినట్టుగా చూపించి వాళ్ళను ఇక్కడ దత్తతిస్తున్నారు. కానీ దత్తత కాకుండా వాళ్ళకు చేతికిస్తున్నారు. కానీ వాళ్ళు పేద దంపతుల నుంచి అంటే ఒకవైపు 20 నుంచి 30 లక్షల రూపాయలు వాళ్ళతో కలెక్ట్ చేస్తున్నారు. కానీ వీళ్ళకి ఇస్తుంది కేవలం 90,000 నుంచి ₹1,00,000, లేదు అంటే ₹2,00,000. అలా 30 లక్షల రూపాయలకు వాళ్ళు నమ్ముతున్నారు అని అంటే అది మనకు అర్థమవుతుంది. ఇక కీలకమైన మరో అంశము, సరోగసీ క్లినిక్ అలాగే నేషనల్ ఆర్ట్ అండ్ సరోగసీ రిజిస్ట్రీ ప్రకారం నమోదు చేయాల్సి ఉంటుంది. అలా చట్టబద్ధమైన లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వీటిని చేయడానికి అర్హులు. కానీ 2016లోనే ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్స్ లైసెన్స్ ఏదైతే ఉందో దాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. అయినా సరే వీళ్ళు ఆపకుండా అనధికారికంగా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. 2021లో పూర్తిగా రద్దు అయిపోయినా సరే వాళ్ళు IVF అలాగే సరోగసీకి సంబంధించిన సేవల్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇది సరిపోదన్నట్టు సరోగేట్ తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శారీరక అలాగే వాళ్ళకి సంబంధించిన ఆనరబుల్కి సంబంధించి కూడా ఉల్లంఘనలు చేశారు. ఎందుకంటే తల్లుల వయసు కేవలం 25 నుంచి 30 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. వాళ్ళు ఖచ్చితంగా వివాహితులై ఉండాలి. కనీసం ఒక సొంత బిడ్డ అయినా ఉండాలి. అంతేకాకుండా వాళ్ళు స్వచ్ఛందంగా రావాలి, ఎలాంటి ప్రెషర్స్ ఉండకూడదు. ఇవన్నీ లేకుండా సరోగసీకి అంగీకరించాలి. కానీ వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే పేద మహిళల దగ్గర ఆశ చూపించి గర్భాలను అంటే ఎవరైనా వచ్చి మేము అబార్షన్ చేయించుకుంటామంటే మీరు కంటిన్యూ చేయండి, వాళ్ళని మేము దానికి అయ్యే ఖర్చు మేము తీసుకుని ఆ తర్వాత ఆ పిల్లల్ని మేము తీసుకుంటామని చెప్పి ఏదైతే ఉన్నారో అలాంటి వాళ్ళని తీసుకున్నాడు. ఇక జన్యు సంబంధం లేని బిడ్డల్ని అప్పగించారు. ఎందుకంటే సరోగసీలో నేను చెప్పినట్టుగా అయితే తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు వాళ్ళకి సంబంధించిన సరోగసీ ఉండాలి. కానీ వాళ్ళెవ్వరికీ సంబంధం లేకుండా ఎవరికో పుట్టిన పిల్లలు తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళ పిల్లలు అని చెప్పేసి ఆ ఇంటెండెంట్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం బయటకు వచ్చింది కూడా మొన్న ఒక బాబుకు సంబంధించి పుట్టిన తర్వాత క్యాన్సర్ రావడము, క్యాన్సర్ వచ్చిన తర్వాత ఏంటి క్యాన్సర్ ఎందుకు వచ్చింది ఏదో డౌట్ వచ్చి వాళ్ళు చెక్ చేపిస్తే ఆ DNA పరీక్ష ద్వారా ఆ పిల్లలకు ఎవరైతే పుట్టిన బాబుకుందో వీళ్ళకి అసలు ఎలాంటి సంబంధం లేదు అని తెలిసిన తర్వాత వీళ్ళు దానికి సంబంధించి కేసు నమోదు చేశారు. ఇక ఈ విషయానికి సంబంధించి అతులూరి నమ్రత అనే 64 ఏళ్లతో పాటు మరో 8 మందిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి అంతకుముందు కూడా 2016లో 2020లో కూడా ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి. సో దానికి సంబంధించిన నేపథ్యంలో మనం చూస్తున్నాం. సో మొత్తం మీద ఏం జరుగుతుంది అనేది మనం డిస్కస్ చేసే నేపథ్యంలో నెక్స్ట్ క్వశ్చన్ చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ చాలా క్లియర్గా మనకు చెక్ చేయాల్సిన అవసరం ఏంటంటే సరోగసీ తల్లి ఆరోగ్యము హక్కుల పరిరక్షణలో సృష్టి హాస్పిటల్ ఎలా విఫలమైంది అన్న దాని మీద మనము ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నదల్లా అదే సమస్య. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అనేది హైదరాబాద్లో స్టార్ట్ చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా డిఫరెంట్ వాటిని చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారము ఏది వాళ్ళు చేసుకోలేదు, అంటే ఏది దానికి ఫాలో అవ్వలేదు. ఫాలో అవ్వకుండా వాళ్ళు డిఫరెంట్గా వీళ్ళను మోసం చేసే పరిస్థితి కనిపించారు. అందులో ముఖ్యంగా సరోగేట్ తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్లను యాక్ట్ ప్రకారం చూసినప్పుడు 25 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండాలి. నేను ఇంతమంది చెప్పాను వాళ్ళ కనీసం ఒక బిడ్డ అయినా ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ అలాంటివి ఏమీ లేకుండా డైరెక్ట్గా వాళ్ళకు డబ్బులు ఇస్తాము అని చెప్పి వాళ్ళను ఆశ పెట్టి ఈ ఆల్ట్రులిస్టిక్ సరోగసీని కాకుండా కేవలం ఆర్థిక లావాదేవీలు మాత్రమే వచ్చేలాగా వాళ్ళను చెప్పి అలా వాళ్ళను మోసం చేశారు. సో దాని ద్వారా ఇక్కడేమో 20 నుంచి 30 లక్షలు కలెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకేమో ₹1,00,000 లోపే డబ్బులు ఇస్తున్నారు. ఇట్లా ఎవరైతే స్వచ్ఛందంగా వచ్చి మేము పిల్లలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్న వాళ్ళని కాకుండా కేవలం డబ్బులను ఆశ చూపించి దోపిడీ చేసినట్టుగా వాళ్ళు అర్థమవుతుంది. ఇక సరోగేట్ మదర్లకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కరెక్ట్గా మెడికల్ అసిస్టెన్స్ కూడా సరిగ్గా ఇవ్వలేదు, వాళ్ళకి మెడికల్ చెకప్లు సరిగ్గా చేయలేదు, గర్భధారణ సమయంలోనూ తర్వాత బీమా సౌకర్యం అందించాల్సి ఉంటుంది కానీ వాటిని కూడా వీళ్ళు ఫాలో చేయలేదు అనేది కూడా ఇక్కడ వాళ్ళ మీద కనిపిస్తుంది. సో ఈ విధంగా చూసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఏ ఒక్క విషయానికి కూడా పర్ఫెక్ట్గా ఫాలో అవ్వకుండానే చేసుకొని వెళ్ళడం. అంతేకాకుండా ఈ నిబంధనల ప్రకారం చూస్తే ఏదైతే హెల్త్ రిస్క్ ఉంటే అవన్నీ కూడా వాళ్ళకి ముందే చెప్పాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏమీ చెప్పకుండా కేవలం డబ్బులు అన్న ఒక మాట మాత్రమే చెప్పి వీళ్ళు మొత్తం తీసుకొని వెళ్ళారు. ఇవన్నీ కూడా అనఫీషియల్గా చేయడము, అందులో ముఖ్యంగా నేషనల్ ఆర్ట్ అండ్ సరోగసీ రిజిస్ట్రీ ఏదైతే ఉంటుందో అక్కడ రిజిస్టర్ చేయాల్సిన దాంట్లో ఏమీ చెప్పకుండా డైరెక్ట్గా వీళ్ళు కంటిన్యూ చేయడం అన్న దాని మీద సంబంధించి వీళ్ళ మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు దాంతో మనం అబ్జర్వ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు అంతా మోసమే జరుగుతుంది. కేవలం దీన్ని బిడ్డల అమ్మకం లేదా ట్రాఫికింగ్ అని చెప్పే విధంగా వీళ్ళు ముందుకు వెళ్ళారు. సో దీన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సృష్టి ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్నది మొత్తం ఖచ్చితంగా తప్పు అన్నదైతే మనకు అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో మనము నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఈ కేసుకు సంబంధించి న్యాయ వ్యవస్థ ఎలా స్పందించింది అన్నది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మొత్తం ఇష్యూలో మొదటి నుంచి మనకు వినిపిస్తున్నది పూర్తి స్థాయిలో ఎవరైతే పిల్లలు కలగాలన్న ఆశ కలుగుతుందో, తల్లి తండ్రి అని పిలిపించుకోవాలన్న
ఆలోచనతో ముందుకు వెళ్తున్నారో వాళ్ళందరినీ వీళ్ళు పూర్తి స్థాయిలో ఏమంటారు దాన్ని ఆర్థికంగా వాళ్ళను దోచుకోవడానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఇవన్నీ మొత్తాన్ని కూడా యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఏదైతే ఉందో ఆ మొత్తం కూడా అలానే చేసుకుని వచ్చింది. అందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే 2025 జూలై 27 నుంచి 28 వరకు పోలీసులు దీని మీద చర్యలు తీసుకున్నారు, న్యాయ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో దీని మీద రెస్పాండ్ అయిన నేపథ్యంలో మొదట ఏదైతే రాజస్థాన్కి చెందిన ఒక జంట గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏంటంటే సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఏదైతే ఉందో వాళ్ళకి మేము ఇలా సరోగసీ కోసమని డబ్బులు పే చేసాము, ఫైనల్గా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఒక బాబుని మా చేతిలో పెట్టారు, కానీ ఆ బిడ్డను మేము చెక్ చేసినప్పుడు డిఎన్ఏ పరీక్షలో ఆ బిడ్డకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి తేలిన నేపథ్యంలో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడము, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత హైదరాబాద్లోని పోలీసులు, అందులో ముఖ్యంగా గోపాలపురం పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్తో కలిసి ఒక జాయింట్ ఆపరేషన్ చేశారు. అందులో ఏదైతే ఈ సెంటర్ సంబంధించి డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతులూరి నమ్రత, ఆమె కుమారుడు పచ్చిపాల జయంతకృష్ణ, అలాగే క్లినిక్ మేనేజర్ సి కళ్యాణి అచ్యుతమ్మ, గాంధీ హాస్పిటల్లో అనస్థియాలజిస్టు డాక్టర్ నర్గుల సదానందము, ల్యాబ్ టెక్నీషియన్ గొల్లమందల చెన్నారావు, ఏజెంట్ ధనశ్రీ సంతోషి, అలాగే బిడ్డ యొక్క ఎవరైతే ఇప్పుడు మొహమ్మద్ అలీ అడికర్ అతను కానివ్వండి, అలాగే నస్రీన్ బేగం అనే 20 సంవత్సరాలు వీళ్ళందరినీ కూడా మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. ఇక్కడ ఎఫ్ఐఆర్లో చూస్తే కూడా ఎఫ్ఐఆర్లో కూడా ఫిర్యాదుదారుల ఏదైతే ఆరోపణలు ఉన్నాయో దాని ప్రకారము 147/2025తో ఎఫ్ఐఆర్ని దాఖలు చేసి బిఎన్ఎస్ 2023 ప్రకారము సెక్షన్ 61, సెక్షన్ 316, 335, 336 అండ్ అలాగే 340 ప్రకారం, అంటే సరోగేషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మరికొన్ని సెక్షన్లు 38, 39 అలాగే 40 కింద కూడా కేసులు నమోదు చేశారు. సో సరోగసీ ఏదైతే ఉందో దాని యాక్ట్ ప్రకారము ఎక్కడైనా సరే డబ్బులు అన్న దాని మీద ఎట్లాంటి పరిస్థితుల్లోనూ దీని మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు. అంతేకాకుండా వాళ్ళ ఏదైతే బర్త్ సర్టిఫికేట్ ఉందో బర్త్ సర్టిఫికేట్లో కూడా తప్పుడు బర్త్ సర్టిఫికేట్లు ఇవ్వడము, అనధికారికంగా ఐవీఎఫ్ కార్యకలాపాలు వీళ్ళు నిర్వహించారని తెలుసుకోవడము, వీటన్నిటికన్నా ముఖ్యమైనది పిల్లల అమ్మకాలకు సంబంధించిన రాకెట్లో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారనే దాంట్లోనే ఈ ఆరోపణలన్నీ ఉన్నాయి. ఇదేదో ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా 2016లో ఇలాంటి ఆరోపణలు వచ్చాయి, 2021లో కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఆ సెంట్రల్ లైసెన్స్ కూడా రద్దు చేశారు. అయినా సరే ఏమీ బెదరకుండా వెనక్కి వెళ్లకుండా వీళ్ళు అనధికారికంగా ఆ కార్యకలాపాలని కొనసాగిస్తూనే ఉన్నారు. అందులో ముఖ్యంగా సోదాలు చేసినప్పుడు హైదరాబాద్ అలాగే విశాఖపట్నంలోని సృష్టి సెంటర్లో గోపాలపురం అలాగే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అయితే వాళ్ళు చేశారో డిఎంహెచ్ఓ కూడా వాళ్ళందరూ వెళ్ళి సంయుక్తంగా సోదాలు నిర్వహించినప్పుడు వైద్య సామాగ్రి ఉంది, అక్కడ అనధికారికంగా స్కానింగ్ యంత్రాలు పెట్టుకున్నారు, సరోగసీ ఒప్పందాలు పెట్టుకున్నారు, కేసు రికార్డ్స్ ఉన్నాయి, మొబైల్ ఫోన్లు ఉన్నాయి, అలాగే మరికొన్ని డిజిటల్ పరికరాలు కూడా వాళ్ళకి అక్కడ దొరికాయి. అందులో డాక్టర్ సూరి శ్రీమతి అనే ఒక సర్టిఫైడ్ డాక్టర్ పేరును ఉపయోగించి తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేసినట్టు కూడా వీళ్ళు గుర్తించారు. సో డిఎంహెచ్ఓ కూడా దాంతో ఆపలేదు. డిఎంహెచ్ఓ కూడా దాని మీద ఎవరైతే డాక్టర్ వెంకటి అనే వాళ్ళు సృష్టి సెంటర్లో అనధికారికంగా స్కానింగ్ యంత్రాలు అలాగే లైసెన్స్ లేని కార్యకలాపాలు జరుగుతున్నాయని కూడా గుర్తించిన తర్వాత క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ కూడా లేకుండా వీళ్ళు ఇవన్నీ చేశారన్నది కూడా బయటకు వచ్చింది. సో అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్ ఆఫ్ అనేది సరోగసీ యాక్ట్ ఏదైతుందో దాన్ని ఉల్లంఘించినట్టు కూడా అర్థమైన నేపథ్యంలో డిఎంహెచ్ఓ కానీ వాళ్ళందరూ చాలా క్లియర్గా చెప్పారు, ఓన్లీ లైసెన్స్డ్ ఉన్న ఫర్టిలిటీ సెంటర్లు మాత్రమే వెళ్ళాలి, లేని వాటికి మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు అని కూడా చెప్పారు. సో ఇక ఈ మొత్తం ఇష్యూలో మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, మొదటిది ఎవరైతే తల్లిదండ్రులు అనిపించుకోవాలన్న ఆశ వాళ్ళకి సంబంధించిన ఆ ఆకాంక్షలతో ముందుకు వెళ్తున్నారో వాళ్ళను ఇలా డబ్బు పేరుతో సరోగసీ పేరుతో ఇలాంటి సృష్టి లాంటి ఐవీఎఫ్ సెంటర్లు వాళ్ళని దోచుకుంటున్నాయి. ఆ దోచుకోవడంలో కూడా నిజంగానే వాళ్ళు సరోగసీ చేసి ఒక కుటుంబానికి ఏదైనా డబ్బులు ఇస్తున్నారంటే అలా లేదు, 10,000, 90,000 నుంచి ₹1,00,000 వాళ్ళకి ఇస్తున్నారు, వీళ్ళని తీసుకొచ్చి 25 నుంచి 30 లక్షలకి వాళ్ళు అమ్ముకుంటున్నారు. అవి సరిపోవన్నట్టు ఎవరైతే ఇప్పటికీ మనం చూసామో వెనుకబడిన ప్రాంతాల్లో వాళ్ళు పిల్లల్ని పెంచుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి వీళ్ళే మీ పేరెంట్ పిల్లలు అని చెప్పేసి వీళ్ళకి ఇచ్చేయడం, అక్కడ వాళ్ళ సొంత తల్లిదండ్రులు కోల్పోతున్నారు. ఇక్కడ వీళ్ళకి సంబంధించిన అంటే వీళ్ళు ఎంతైతే ఖర్చు పెట్టారో తమ పిల్ల కావాలని తమ జన్యుపరంగా డిఎన్ఏ వాళ్ళది కావాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మోసమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏ విధంగా చూసినా సరే వీళ్ళందరూ కూడా ఏదైనా ఆశపడుతున్న వాళ్ళని వీళ్ళు క్యాచ్ చేస్తున్నారు, ఆ విధంగా మోసం చేస్తున్నారు. అంటే అమ్మతనం కావాలని కోరుకుంటున్న అమ్మకి, పితృత్వం కావాలనుకున్న ఒక తండ్రికి కలిపి మోసం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. డిఎంహెచ్ఓ చెప్పినా పోలీసులు చెప్పినా మీరు సర్టిఫైడ్ డాక్టర్లోనే కానీ వెళ్ళినప్పుడు ఏంటంటే వీళ్ళకి సక్సెస్ రేట్ ఎంత ఉంది అని చూస్తున్నారు తప్ప
వాళ్ళకి నిజంగానే సర్టిఫికేట్లు ఉన్నాయా, పర్మిషన్స్ ఉన్నాయా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయని చెక్ చేసే వాళ్ళు ఎవరు లేరు, అడిగే వాళ్ళు అసలే ఉండరు. కాబట్టే వీళ్ళు ఇలాంటి వాటిని రెచ్చిపోతున్నారు. ఈ సృష్టికి సంబంధించిన ఈమెను ఏదైతే నిజంగానే ఎంత కఠినంగా శిక్షించినా కూడా తప్పులేదు. ఎందుకంటే అన్ని రకాల మోసాలు చేస్తున్నాం. నిజంగానే ఎవరైనా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగిస్తే వాళ్ళు దేవుడుగా భావిస్తారు. కానీ ఈమె మాత్రం రాక్షసిగా మారి కేవలం డబ్బుల యావతోనే ఇవన్నీ చేస్తుంది అన్నదైతే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. పోలీసులు కూడా దాదాపుగా అదే తేల్చారు. ఇక ఏజెంట్లు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు చూస్తున్నాం మనము, వాళ్ళు లీడ్స్ తీసుకొని రావడము, అందులోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి ప్రాంతాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, అలాగే మిగిలిన ప్లేసెస్లోంచి కూడా వాళ్ళు ఒకటి నార్త్ ఇండియా నుంచి పేరెంట్స్ని తీసుకొస్తారు, ఇక్కడున్న ఎవరైతే వెనుకబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పిల్లలు తీసుకొస్తారు, వీళ్ళందరినీ కలిపి ఇవి సరిపోవన్నట్టు అంతర్రాష్ట్రంగా స్పర్మ్ అలాగే గుడ్డు ట్రాఫింగ్ కూడా ఈ నెట్వర్క్లో కంటిన్యూ చేస్తున్నారంటే అర్థమైపోతుంది. ఇంకా అంటే ఇండియన్ ఏదైతే స్పర్మ్ టెక్ ఉందో అలాంటి ఒక అనధికార సంస్థతో ఈ సృష్టి కూడా కలిపి అట్లాంటి వాళ్ళందరినీ చేస్తున్న నేపథ్యంలో ఓవరాల్గా మాత్రం ఈ ఏదైతే డబ్బులు అన్నది కానివ్వండి, లేకపోతే ఇలాంటి మాతృత్వం కావాలని కోరుకుంటున్న పేరెంట్స్ ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా శిక్షించబడాల్సిందే. ఎందుకంటే లేకపోతే మాత్రం ఏమవుతుందంటే నిజంగానే వాళ్ళు లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ మరొక కీలకమైన అంశం చూడాలి. ఏంటంటే ఇలాంటి ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ వందల్లో పుట్టుకొస్తున్నాయి. అయినా సరే నిజంగానే వాటిలో జెన్యున్ ఎన్ని అన్నవి జనాలు తెలుసుకోలేకపోవడం ఒకటైతే, ప్రభుత్వాలకి కూడా వాటి మీద ఉదాసీనంగా ఉండడం అన్నది మరొక అంశం ఇక్కడ. ఎందుకు అంటే నిజంగానే ఒకరు ఎవరైనా పర్మిషన్ తీసుకున్నా, లైసెన్స్ తీసుకున్నా, తీసుకోకుండా ఎవరైనా స్టార్ట్ చేస్తే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న లోకల్ అథారిటీస్ తెలవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలాంటి అథారిటీస్ ఏవి పట్టించుకోవట్లేదు. లేదా ఎవరిదో లైసెన్స్ తీసుకొచ్చి ఇంకొకరు ఎవరో స్టార్ట్ చేసి నడిపిస్తున్నా సరే వాటి మీద ఎప్పటికప్పుడు చెక్ చేసే మెకానిజం కూడా మన దగ్గర లేకపోవడం అన్నది ఇక్కడ సమస్య. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి ఒక్కరు ఏంటంటే, ఏదైతే సరోగసీ యాక్ట్కి సంబంధించి ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే దాదాపుగా 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది, అలాగే 10 లక్షల రూపాయల వరకు జరిమానా కూడా ఉంటుంది. ఇవి సరిపోవన్నట్టు ఒకవేళ బిఎన్ఎస్ 2023 కింద కేసు అయితే మోసం కానివ్వండి, ట్రాఫికింగ్ అలాగే ఫోర్జరీకి సంబంధించిన కేసులు ఏవైనా ఉంటే మాత్రము అవి మరికాస్త వాళ్ళకు సమస్య జరుగుతుంది. ఇక డిఎంహెచ్ఓ కూడా వీటి మీద చర్యలు తీసుకుంటే ఎవరైతే దానికి సంబంధించిన డాక్టర్లు ఉన్నారో వాళ్ళందరి లైసెన్సులు కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. సో న్యాయ వ్యవస్థ అలాగే ఈ మొత్తం వ్యవస్థలన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తేనే ఇలాంటి మోసాలు మరొకసారి జరగకుండా ఉండేందుకు అవకాశం కలుగుతుంది. కాబట్టి సో అమ్మతనాన్ని అమ్మకండి. ఎవరైనా కొనుక్కోవాలనుకున్నా సరే అది తప్పు అన్నది చెప్పాలి. బట్ అవకాశము పరిస్థితుల వల్ల ఎవరైనా తల్లి కావాలనుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వాటిని వెతుక్కోండి. ఇలాంటి అనెథికల్, ఇల్లీగల్ వాటికి మాత్రం మీరు ముందుకు వెళ్ళొద్దనే కోరుకోవాలి. ఇది వాళ్ళ పాయింట్ కూడా నెక్స్ట్ పాయింట్ కూడా మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.